రిస్క్ చేశారు, రికార్డు కొట్టారు. నేటి యువతకు ఆదర్శంగా ముస్కాన్, ఆశిష్. నెల నెల అకౌంట్లో పడే లక్షల జీతం, ఎంతో సురక్షితమైన ఐటీ జాబ్. ఎవరైనా సరే ఇలాంటి లైఫ్ దొరికితే చాలరా బాబు అనుకుంటారు. కానీ ఏటా 70 లక్షల రూపాయల ప్యాకేజీని వదిలేసి రోడ్డున పడ్డారు. కట్ చేస్తే కేవలం 2 ఏళ్లలో ఏకంగా ₹1 కోటి సంపాదిస్తే వినడానికి ఏదో సినిమాలో స్టోరీలా ఉంది కదూ. కానీ ఇది రియల్. భార్యాభర్తలిద్దరూ తమ లక్షల జీతాలను వదిలేసి అందరూ వీళ్ళకి పిచ్చా అనుకునేలా చేసి ఈరోజు యూత్కి పెద్ద ఇన్స్పిరేషన్గా మారారు. వారే ముస్కాన్ మరియు ఆశిష్. అసలు వీళ్ళు ఆ జాబ్ ఎందుకు వదిలేశారు? కంటెంట్ క్రియేషన్ ద్వారా ₹1 కోటి ఎలా సంపాదిస్తున్నారు? ముస్కాన్, ఆశిష్ ఇద్దరు ఐటీ టెక్ ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్నారు. ఒక్కొక్కరి జీతం ఏకంగా ₹35 లక్షల. ఇద్దరికి కలిపితే సంవత్సరానికి 70 లక్షలు. కానీ పొద్దున్న లేవడం, ట్రాఫిక్లో ఆఫీస్కు వెళ్ళడం, ల్యాప్టాప్ ముందు కూర్చోవడం, మళ్ళీ ఇంటికి రావడం, ఈ రొటీన్ లైఫ్కి వారు బాగా విసిగిపోయారు. వాళ్ళకు ఒక కల ఉంది, అదే ప్రపంచాన్ని చుట్టి రావాలి అని. తమలోని క్రియేటివిటీని ప్రపంచానికి చూపించాలని వారు డిసైడ్ అయ్యారు. కానీ ఆ నిర్ణయం అంత సులువు కాదు. అదే విషయం వాళ్ళ ఇంట్లో చెప్పారు. మేము మా ఐటీ జాబ్స్ మానేసి కంటెంట్ క్రియేటర్స్ అవుతామని. ఇంకేముంది, ఇండియన్ ఫ్యామిలీస్లో జరిగేదే జరిగింది. చేతిలో ఉన్న బంగారు లాంటి ఉద్యోగాన్ని వదిలేస్తారా? కంటెంట్ క్రియేషన్ అంటే గ్యారంటీ లేని కెరీర్, ఎందుకు రిస్క్ అంటూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి ఆలోచించండి, నెలకి దాదాపు 3 లక్షలు వచ్చే జాబ్ను రిజైన్ చేయడం అంటే మామూలు సాహసం కాదు. కానీ తమ కలపై ఉన్న నమ్మకంతో ప్రపంచం ఏమనుకున్నా పర్వాలేదని ముస్కాన్, ఆశిష్ ఇద్దరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేశారు. జాబ్ వదిలేసిన తర్వాత వారి అసలు ప్రయాణం మొదలయ్యింది. ట్రావెల్, లైఫ్ స్టైల్, కపుల్ వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశారు. విహార యాత్రలు, వారి రోజువారీ జీవితం, సింపుల్ ట్రావెల్ టిప్స్ ను చాలా న్యాచురల్ గా, అట్రాక్టివ్ గా వీడియోలు తీసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు. మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురైనా వారి కఠిన శ్రమ, ప్రతిరోజు వీడియోలు పెట్టాలనే కన్సిస్టెన్సీ వారిని సూపర్ సక్సెస్ చేశాయి. లక్షలాది మంది వీరి వ్లాగ్స్ కి కనెక్ట్ అయ్యారు. వీక్షకుల సంఖ్య పెరగడంతో టాప్ బ్రాండ్స్ అన్ని స్పాన్సర్షిప్స్ కోసం క్యూ కట్టాయి. రిజల్ట్, కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే వాళ్ళు వదిలేసిన 70 లక్షల ప్యాకేజీని దాటేసి ఇప్పుడు ఏకంగా సంవత్సరానికి ₹1 కోటి పైగా సంపాదిస్తూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా అంటే కేవలం టైం పాస్, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. సరైన ప్లానింగ్, ప్యాషన్ ఉంటే కోట్లు సంపాదించే బిజినెస్ ప్లాట్ఫామ్ అని ఈ దంపతులు నిరూపించారు. కార్పొరేట్ ఉద్యోగాలకి పరిమితం కాకుండా తమ కలను నమ్ముకొని విజయం సాధించిన వీరి స్టోరీ నేటి యువతకు నిజంగా ఒక గొప్ప స్ఫూర్తి. మరి మీరేమంటారు? మీ ప్యాషన్ కోసం లక్షల రూపాయల ప్యాకేజీని వదులుకునే ధైర్యం మీకుందా? మీ డ్రీమ్ కెరీర్ ఏంటో కింద కమెంట్ చేయండి. जाने की बात ना